ఫిట్నెస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏమైనా ఫిట్నెస్ ఫ్రీకా? లేదు లేదు, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్, బట్ ఐ వాంట్ టు బి. జనరల్ గా డే టు డే లైఫ్ లో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఇది చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. అండ్ మోర్ దెన్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్ నాకేమనిపిస్తుంది అంటే, మనం ఏదైనా వర్కౌట్ కానీ, లేకపోతే జిమ్ కానీ, యోగా కానీ, డాన్స్ కానీ, వాకింగ్ కానీ ఏది చేసినా ఆఫ్టర్ దట్ 1 hour మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఐ క్రేవ్ ఫర్ దట్ హ్యాపీనెస్ అంతే. ఓకే, అంటే జనరల్ గా మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చూసిన వాళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటారు. బట్ చాలా మంది ఏంటంటే ఓవర్ గా చేసి ఫేస్ ని బాడీ చేసుకుంటుంటారు. మీరు ఆ క్యూట్నెస్ ఎప్పుడు బాడీ చేసుకోవాలి. సో అందుకే అడిగాను అనమాట, అంటే మీ టెక్నిక్స్ ఏమి ఉంటాయని చెప్పి. ఓకే, టెక్నిక్స్ అలా ఏం కాదు, బట్ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తినాలి అందరూ జనరల్ గా చెప్పేది. బట్ దాంతో పాటు దేన్ని అబ్సెస్ అవ్వద్దు, మన డైలీ లైఫ్ లో పార్ట్ అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది. వాట్సాప్ స్టేటస్ లో ఎంజాయ్ ద ప్రాసెస్ అని ఉంటుంది, అండ్ నాకు నచ్చుతుంది. ఎప్పుడు అప్డేట్ చేశారు? ఏమన్నా లాస్ట్ డేట్ అది ఎప్పుడు పెట్టింది? నేను అబౌట్ యాక్చువల్లీ నా బ్రెయిన్ లోకి వచ్చింది మాత్రం ఆఫ్టర్ మేబీ మల్లేశం రిలీజ్. బికాస్ మల్లేశం రిలీజ్ తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఆల్ దోస్ ఇయర్స్ నేను ఒక ఫిల్మ్ క్రాక్ చేయాలి, నేను యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి. మా ఇంట్లో నాకు మోర్ దెన్ అబ్సెషన్ కంటే ఇంకేదైనా వర్డ్ ఉంటే అది ఉండేదన్నమాట. డైలీ నైట్ పడుకునే ముందు, మార్నింగ్ లేచే ముందు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నా ఫ్యామిలీకి ప్రూవ్ చేయాలి, నేను ఒక యాక్టర్ అని చెప్పుకోవాలి అన్నట్టు ఉండేది. బట్ వన్స్ ఐ రీచ్ దట్ పాయింట్, అంటే మేబీ ఒక ఫిల్మ్ని క్రాక్ చేసి ఒక యాక్టర్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఐ డోంట్ నో వాట్ టు డూ. అంటే అప్పటికి నేను ఇంకా ఇన్ఫోసిస్లోనే జాబ్ చేస్తున్నాను. ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇన్ఫోసిస్. సో జాబ్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ లోన్లీ ప్రాసెస్ అనమాట. అది చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా, లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది తెలియలేదు. సో ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, మనం ఒక పాయింట్ని పెట్టుకుంటే 100% ఆ పాయింట్ రీచ్ అయ్యాక మనకి డిప్రెషనే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యే వే ఉంటుంది కదా, ఆ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తేనే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండగలవు. అదర్వైజ్ ఈ డిప్రెషన్లు, యాంగ్జైటీలు అండ్ ఆల్సో జాయ్ అదంతా ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మన మెంటల్ హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్న. అంటే అక్కడెక్కడో ఉన్న చుక్కను చూడడం కంటే ఉన్న చుక్కలన్నీ చూసుకుంటూ కరెక్ట్ గా చెప్పారు. డాట్ 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 ఎవ్రీ డాట్ లో హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇట్స్ బిలీవ్ అండ్ ఫ్లై హై ఇన్ బిట్వీన్ ద బిలీవ్ యూ కెన్ ఫ్లై అని. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్, అండ్ దెన్ ఒక పాయింట్ ఉంటుంది, ఒక రీచ్ అయ్యే పాయింట్ ఉంటుంది, దాన్ని ఈ బిలీవ్ ప్రాసెస్ లో రీచ్ అవ్వాలి. బట్ ఇన్ బిట్వీన్ దట్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్. ఎందుకంటే చాలా టైమ్స్ ఆ అబ్సెషన్ లో మనము మన లైఫ్ ని మర్చిపోతాం. సో అదే చెప్తారు కదా, పని చేయు ఫలితం ఆశించుకో అని చెప్పి గీతలో చెప్పినట్లు, అది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అది అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఒక గ్యాంగ్ మాట్లాడుకుంటుంటే ఎవరో ఒకళ్ళ పర్సనాలిటీ మిగిలిన వాళ్ళందరినీ మారుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఉండడం నేనుంటే మీ ఇద్దరు ఉంటే నేను ఫ్లర్ట్ చేస్తా కూర్చునేవాడిని. కాసేపటికి 2 సార్లు నవ్వుతారు, 3వ సారి మరి మా అమ్మే చెప్పేసారు నేను కూడా ఏదో ఒకటి అంటాను. మీరు కూడా ఏదో